అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10వ తరగతి తెలుగు 2025 మార్చి సంబంధించిన పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ తెలుగు మెటీరియల్. సమయం 3 గంటల 15 నిమిషాలు, గరిష్ట మార్కులు 100. ఇన్స్ట్రక్షన్స్ అవి. తర్వాత విభాగం 1 అవగాహన ప్రతిస్పందన 32 మార్కులకు ఉంటుంది. క్రింది పరిచిత పద్యంలో ఒకదాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు ఇమ్ము. 8 మార్కులు. మనకి ఇక్కడ ఒక పద్యం ఇస్తారు, దానికి సంబంధించిన 4 ప్రశ్నలు ఇస్తారు, ఒకదానికి 2 మార్కులు, 8. ఇది రాకపోతే ఇంకొకటి కూడా ఇచ్చింటారు. ఇక్కడ పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అన్నప్పుడు ఈ 3 కూడా ఈ పద్యానికి సంబంధించిన క్వశ్చన్ నెంబర్ 2 అనేసి ఏదో ఒకటి యాస్టీస్ రాసేస్తే సరిపోతుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ భావం ఎట్లుండేది, ఈ పద్యం ఇచ్చినాడు కదా, సేమ్ అంతే, దీనికి కూడా అంతే. ఆన్సర్స్ పద్యంలోనే ఉంటాయి. పై పద్యం ఆధారంగా ప్రశ్న తయారు చేయండి అంటే క్వశ్చన్ నెంబర్ అని వేసుకోవడం, ఏదో ఒకటి యాస్టీస్గా రాసేయడం, అంతే, మార్క్ వచ్చేస్తుంది. క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. పేరాగ్రాఫ్ను చదవల్ల, ప్రశ్నలకు జవాబులు 8 మార్కులు. ఇది కంటిన్యూషను. తర్వాత రామాయణం నుండి ఇచ్చిన క్రింది సంఘటనలను ఏ ఖండాలకు చెందినవు రాయండి. సంఘటన క్రమం రాయాలి, 8 మార్కులు. ఓకేనా. ఏ సంఘటనలు ఏ కాండంలో అవి. తర్వాత క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. అష్టదిగ్గజాలు ఎవరి ఆస్థానంలో ఉండేవారు అంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేవారు. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుందనా, జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి మా. మన చరిత్ర ప్రబంధాన్ని రచించినది ఎవరంటే అలసాని పెద్దన. తర్వాత పై పద్యం పేర ఆధారంగా ప్రశ్న అంటే సేమ్ ఏదైనా కానీ ప్రశ్న తయారు చేయండి అంటే ఆ 3 ఏదో ఒకటి రాసేయండి క్వశ్చన్ నెంబర్ వేసి. తర్వాత విభాగం 2 వ్యక్తీకరణ సృజనాత్మకత 36 మార్కులు. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో సమాధానాలు రాయండి. 3 × 4 = 12 మార్కులు. అంటే 3 ప్రశ్నలకి 4 మార్కులు, దానికి మొత్తం 12 మార్కులు. జలియన్ వాలాబాగ్ పాఠ్యభాగ కవిని గురించి రాయండి. వ్యాస ప్రక్రియను గురించి రాయండి. మందర పాత్ర స్వభావం రాయండి. జలియన్ వాలాబాగ్ పాఠ్యభాగ కవిని గురించి రాయండి. వ్యాస ప్రక్రియను గురించి రాయండి. మందర పాత్ర స్వభావం రాయండి. యమునాచార్యులు చెప్పిన రాజనీతి సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. తర్వాత ఇవన్నీ ఇవి ఇంతకుముందు చెప్పుకునేటివి 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా. 3 ఇస్తారు ఇవి. కానీ లేదా ప్రకృతి సందేశం పాఠం ఆధారంగా ఐకమత్యాన్ని గురించి ఏవి ఎలా బోధిస్తున్నాయో రాయండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 సీతారామ కళ్యాణం గురించి వివరించి రాయండి. లేదా రాదంటే శ్రీరామ సుగ్రీవ మైత్రి ఎలా ఏర్పడింది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 10 ఖచ్చితంగా 8, 9, 10 క్వశ్చన్స్లో ఒక్కొక్కటి రాయాల్సింది. తెలుసు కదా చాయిస్ మీకు. కష్టాలు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియచేస్తూ మిత్రునికి లేఖ రాయండి. లేదా యుద్ధాల వల్ల నష్టాలను శాంతి చేకూరే ప్రయోజనాలను పట్టిక రూపంలో రాయండి. నెక్స్ట్ విభాగం 3 భాషాంశాలు 32 మార్కులు. దీన్ని గ్రామర్ అంటారు. ఇక్కడే వస్తుంది మనకి మెయిన్. తర్వాత క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది క్వశ్చన్ పేపర్ మోడల్. తర్వాత మెటీరియల్ వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. 9 × 2 = 18 మార్కులు. ఇక్కడ ఒక పద్యం ఇచ్చి అలంకారం ఇచ్చినాడు. ఓకేనా. తర్వాత జలియన్ వాలాబాగులో జనుల జంపిన రక్తము, వర్షపాతము. ఈ క్రింది పాదములు గురు లఘువును గుర్తించండి. ఓకేనా. ఘన విభజన చేయాల, అర్థమవుతుందా. తర్వాత మన ఛానల్లో ఘన విభజనకు సంబంధించి చాలా సులభమైన పద్ధతిలో వీడియోస్ చాలా చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని వారండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి.
అంబకారం అంటే అర్థం ఏంది? చీకటి. వెలితి అంటే లోటు. తర్వాత నెక్స్ట్ బీజం అంటే ఏంది? విత్తనం. తర్వాత హృదయం అంటే పర్యాయ పదాలు యదా తెండము కదా. తర్వాత మోము అంటే ఏంది? ప్రకృతి. మొదము. నిద్ర అంటే నిదుర. అమృతం అంటే నానార్థం. సుధా నా తర్వాత మధుర పానీయం, సురాపానం. తర్వాత నెక్స్ట్ కొమ్మ. ఇక్కడ శ్రీ అని వస్తుంది, కొమ్మ అని కూడా వస్తుంది, చెట్టు కొమ్మ అని వస్తుంది. తర్వాత సమరం అంటే ఉత్పత్తార్థం, యుద్ధం, రణం ఇట్లాంటివి వస్తాయి. పయోధరం. తర్వాత నెక్స్ట్ వాడు మాట్లాడిన మాటలు మనస్సులో ముళ్ళ వలె గుచ్చుకుంటున్నాయి. ఇక్కడ పోలుస్తున్నాం. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి బాధ కలిగించే సందర్భంలో బాధ కలిగించే విధంగా మాట్లాడిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. శ్రీరామ రక్ష జాతీయానికి అర్థం ఏ సందర్భంలో ఉపయోగిస్తారంటే ఏదైనా వ్యక్తులకు కానీ జంతువులకు కానీ ఎటువంటి అపకారం జరగకోకుండా ఉండే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఈ క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. 14x1 = 14 మార్కులు, అంటే 14 ఇస్తారు క్వశ్చన్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. మేమంతా పదాన్ని విడదీసి రాయాల. అతి అంత, అత్యంత. తర్వాత స్నానాలు, ఇదేంది? సంధి రాయాల. తర్వాత జ్ఞాన దీపం, జ్ఞానం అనేది దీపం. ప్రతిదినము, దినము, ఓకేనా? 2 వచ్చినాయి. దినము. తర్వాత నెక్స్ట్ ధర్మవ్యాధుడు కౌశికునితో ఇట్లనియాడు. ఇక్కడ క్రింది వాక్యాలు సరైన ఆధునిక వాచకంలో రాయండి. ధర్మవ్యాధుడు ఆధునిక వాచకం అంటే మనం మాట్లాడే భాష. ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు, అంతే. నాటక ప్రదర్శన జరిగింది, వ్యతిరేకమైన నాటక ప్రదర్శన జరగలేదు. క్రింది పదాలలో వ్యతిరేకార్థాన్నిచ్చే క్రియను గుర్తించండి. తినక వ్యతిరేకం అంటే, ఓకేనా? తర్వాత హేమావతి పాఠశాలకు వెళ్ళింది, హేమావతి పాఠాలు బోధిస్తుంది. ఇక్కడ సామాన్య సంక్లిష్ట వాక్యాలు. హేమావతి పాఠశాలకు వెళ్ళి పాఠాలు బోధిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వైద్యులు పిల్లవాడిని కాపాడారు, వైద్యుల చేత పిల్లవాడు కాపాడబడ్డాడు, ఓకేనా? నెక్స్ట్ నీవు ఎక్కడ ఎక్కువసేపు టీవీ చూడవద్దు, ఇది ఏంటంటే నిషేధార్థక వాక్యం. తర్వాత నీవు శ్రద్ధగా విను, ఇక్కడ ఏంటంటే ఇది ప్రశ్నార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం ఇది కానీ. తర్వాత నెక్స్ట్ మీరు ప్రశ్నలు రాయవచ్చు, అనుమదార్థక వాక్యం. మీకు శుభం కలుగుగాక, ఆశీర్వాదార్థక వాక్యం. తర్వాత అవగాహన ప్రతిస్పందన, ఇక్కడి నుంచి మనకు మెటీరియల్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఎక్కడ ఏవైతే పద్యాలు వస్తాయో ఆ పద్యాలనే ఇంపార్టెంట్ పద్యాలు ఇవన్నీ. ప్రత్యక్ష దైవాలు ఇవన్నీ ఇంపార్టెంట్ పద్యాలు. తర్వాత నెక్స్ట్ శతక మాధుర్యం పాఠంలో ఇంపార్టెంట్ పద్యాలు. తర్వాత రాజధర్మం పాఠంలో చదవాల్సిన పద్యాలు ఇవన్నీ. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏమనుకోద్దు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. యాక్చువల్లీ రాత్రి ఇప్పుడు దాదాపుగా 12-1 అవుతుంది, అందుకనే నేను టైం కుదుర్చుకొని వీడియోస్ చేస్తున్నా. కానీ బయట సౌండ్స్ అనేది వస్తున్నాయి. ఉదాహరణ కొన్ని గద్యాల పేరాగ్రాఫ్ను రాయండి. ఇంపార్టెంట్ పేరాగ్రాఫ్స్, ఓకేనా? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను.
జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత ఇవన్నీ పారాగ్రాఫ్ సంబంధించిన క్వశ్చన్సే. దాదాపుగా దీనిలో నుంచే వచ్చే లెటర్స్ ఇంపార్టెంట్ లెటర్స్. ఓకేనా, దాదాపుగా దీనిలో నుంచి వచ్చేకి అవకాశం ఉంటుందనా. కాబట్టి ఇవి కరపత్రం దానికి సంబంధించిన క్వశ్చన్స్. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతలో లఘు సమాధాన ప్రశ్నలు. ఇవన్నీ చిన్న ప్రశ్నలకు ఇంపార్టెంట్వి. ఎర్రన కవి గురించి రాయండి, ఉమర్ అలీ షా కవి గురించి రాయండి, వైసివి రెడ్డి కవి గురించి రాయండి, శ్రీకృష్ణదేవరాయల గురించి రాయండి, నేతల ప్రతాప్ కుమార్ గురించి రాయండి. తర్వాత ప్రక్రియలో నేపథ్యాలు, కథా ప్రక్రియ, కథానిక ప్రక్రియ, వ్యాస ప్రక్రియ, నాటక ప్రక్రియ, కన్యాశుల్కం, పాఠ్యభాగ నేపథ్యం. తర్వాత కొన్ని ముఖ్యమైన పాత్రలు: విశ్వామిత్రుడు, భరతుడు, మారీచుడు, మందర, కైక, సుగ్రీవుడు, లక్ష్మణుడు, హనుమంతుడు. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, పెద్ద ప్రశ్నలు ఇవి. ప్రత్యక్ష దైవాలు పాఠం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని సవివరంగా తెలపండి. ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలు భారతీయ పరిస్థితిని సొంత మాటల్లో రాయండి. ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. యమునాచార్యుడు చెప్పిన రాజనీతి సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. యుద్ధాలను నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి ఏం చేయాలో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుంది. ఓకేనా, ఇవన్నీ క్వశ్చన్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదు నాన్న. తర్వాత లేఖలో ఏమేమి రాయాలి? ఫస్ట్ స్థలము తేదీ రాస్తే 1 మార్కు, సంబోధనకు 1 మార్కు, విషయానికి 4 మార్కులు, దిగువ సంబోధన వాచకానికి 1, చిరునామాకు 1 మార్కు, మొత్తం 8. కరపత్రంలో కూడా అంతే. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ పాటించడానికి సూచనలు మీకు. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మ. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ఛందస్సులు ఉత్పలమాల, చంపకమాల, మర్తవ్యం, శార్దూలం మన ఛానల్లో చాలా సులభమైన ఛందస్సు, ఘన విభజన, అలంకారాలు అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయన్న. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోమని నాకు ఈ మెటీరియల్ని మీకు అందజేయడానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మ. వారు గొప్ప మనస్సుతో ఎంతోమంది విద్యార్థులకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఇలా మెటీరియల్ని సప్లై చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. మళ్ళీ చెప్తున్నాను కదండి, అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సుధా అంటే పాలు, అమృతం, కులం అంటే వంశం, జాతి, ఇల్లు. తర్వాత నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన ఉత్పత్తార్థాలు. తర్వాత ఇవన్నీ వాక్యంలో గీత గీసిన పదానికి సరైన ఉత్పత్తార్థం రాయండి. అమృతం అంటే మరణాన్ని కలిగింపనిది, పొందింపనిది సుధా. గురువు అంటే అజ్ఞాన అంధకారంను తొలగించేవాడు, ఉపాధ్యాయుడు. ఆకాశం అంటే దీని యందు అంతటా సూర్యచంద్రులు ప్రకాశించుదురు, గగనం. విశ్వనాథుడు, విశ్వానికి నాథుడు శివుడు. పీకము చాటు నుండి కూయినది, కోయిల. అచలము చలనము లేనిది, పర్వతం. పయోధరం ఉదకమును ధరించినది, మేఘం. క్రింది వాక్యాలలో జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.
కళ్ళు, కాయలు, కాచి ఇవన్నీ జాతీయాలు ఇంపార్టెంట్. దాదాపుగా 100కి 90% దీనిలో నుంచే వస్తాయమ్మా. ఆ మహానుభావులు, గొప్ప వ్యక్తులు అందరి కోసం మెటీరియల్‌ని సప్లై చేసి తయారు చేసి అందజేస్తున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములమ్మా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. నాకు హెల్ప్ చేస్తున్నందుకు ఇవన్నీ ధన్యవాదములు. ప్రతి ఒక్కరికి నాకు సహాయం చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. మా అందరి యొక్క కష్టం దీంట్లో ఉంది. అయితే మీ కష్టము ఉండాలి. ఎందుకంటే బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకునేది మీ కష్టము. మా కష్టానికి ప్రతిఫలం ఆశిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అంటే అందరూ మంచి మార్కులతో పాస్ కావాలి. మంచి మార్కులు తీసుకొని వచ్చుకోవాలా. నెక్స్ట్ ఇవన్నీ మాదిరి ప్రశ్న జవాబులు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఇక్కడ చూడండి, ఇవన్నీ వ్యతిరేక క్రియలు ఇట్లా ఇస్తారు. విని, తిని, చూచి, చేయక అంటే చేయక వ్యతిరేకం కదా. నెక్స్ట్ నా ఆపుతున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మా. మీ ప్రేమ, ఆదరాభిమానాలు నా మీద, మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం ఇంకా స్కిప్ చేయొద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.